రేవంత్ రెడ్డి మొన్న కేరళ ఎన్నికలకు వెళ్లి చేసిన ఉపన్యాసం సిపిఎం వాళ్ళని బాగా కెలికేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీదన సిపిఎం ముఖ్యమంత్రి అయినటువంటి పినరయ్ విజయన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు పొంతన లేవు, సత్యదూరం అని అన్నారు. తన ఫేస్బుక్ ద్వారా పెద్ద పోస్ట్ పెట్టుకొచ్చారు రేవంత్ రెడ్డి మీద. కేరళ అభివృద్ధి మీద రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారు, కేరళ ప్రజలను అవమానిస్తున్నారు. తన రాష్ట్రంలో పేదలను కూల్చేసినటువంటి ఆయన వచ్చి కేరళకు వచ్చి ఉపదేశాలు ఇవ్వడం ఏంటి అన్నటువంటి ప్రశ్న రైజ్ చేసుకొచ్చారు. కేరళ అభివృద్ధి నమూనా గురించి తెలుసుకోవాలని అంటే రండి, నేను చూపెడతానని చెప్పుకొచ్చారు. కేరళ సుస్థిర సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. కేరళంలో అవినీతి పరిపాలన వైఫల్యం ఉందన్నటువంటి రేవంత్ ఆరోపణలు తప్పు. నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి సూచిక చూసుకున్నా మీకు అర్థమవుతుంది. కేరళం మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అంటే మీకంటే మేము నెంబర్ 1 లో ఉన్నాం. కేరళంలో పేదరికం కేవలం 0.55%, తెలంగాణలో 5.88% ఉందని గుర్తు చేసుకోండి. అట్లా కేరళం అక్షరాస్యత రేటు 95.3, తెలంగాణ 76.9%. శిశు మరణాల రేటు కేరళలో 1000కి 5 ఉన్నారు, తెలంగాణలో దాదాపు 4 రెట్లు 20 దాకా ఉన్నారు. జాతీయ సగట్లో చూసుకున్నా మేమే కరెక్ట్ గా ఉన్నాము అంటూ మీకు చేతకానిది మేము చేసి చూపెడుతున్నాం. మీరు రాసే ఒప్పందం మాకును బీజేపీకి లేదు కానీ కాంగ్రెస్ కి బీజేపీకి ఉన్నట్టు రివర్స్ విమర్శ చేసుకొచ్చారు.